సార్ సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు శివాజ్ఞ మూవీ ఇప్పుడు ఆల్రెడీ అయింది, ఇప్పుడు చూసాం అందరూ. సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. ఏంటంటే ఎవరి ద్వారా ఒక నిమిత్తం చేస్తారు పరమాత్మని. శివ పరమాత్మ ఎవరినో ఒక నిమిత్తం చేసి వారి ద్వారా మొత్తం విశ్వ కళ్యాణం, విశ్వ పరివర్తనం, విశ్వ నవనిర్మాణం అతను చేయిస్తారన్నమాట. ఎందుకంటే అతని శరీరం లేదని మంచి మెసేజ్ ఇచ్చాడు. నిరాకారం శివుడు అంటే ప్రపంచం అంతా ఏంటంటే ఒక గాడ్, అంటే ఒక శక్తి, ఒక పవర్ ఉంది. అది ఎలాగుందంటే ఈ బ్రహ్మకుమారి సంస్థ ద్వారా ఇది ప్రత్యక్షం అవుతుంది. చివరికి ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ముందు ఏంటంటే 1936లో స్టార్ట్ అయింది. ఇప్పుడు రాను రాను వృక్షం చాలా ఎక్కువగా అనేక మందికి అవుతుంది. కానీ అందరికీ కావాల్సింది ఒకటే, శాంతి, మనశ్శాంతి. ఇప్పుడు చూస్తున్నాం ప్రజెంట్లో వర్తమాన సమయంలో మనకు ఆ పాకిస్తాన్లో కానీ ఎక్కడైనా మరి భూకంపాలు ఇవన్నీ చూస్తున్నాం. అటువంటి టైంలో ఏంటి కావాలి? శాంతి. ఎక్కడ? పరమాత్మ దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు ఏదైనా మనకు కావాలంటే పలానా అడ్రస్కి వెళ్తేనే కదా దొరుకుతుంది. ఆ అడ్రస్ పరమాత్మ. మంచి ఆదినారాయణ గారు, అన్నీ గారు ఉన్నారు, చాలా ఎక్సలెంట్గా మెసేజ్ ఇవ్వాలండి. ప్రతి ఒక్కరు ఇలాంటి ఇవ్వాలి, ఆధ్యాత్మికత రావాలి. ఇప్పుడు వచ్చేది ఏంటంటే కరెక్ట్గా పరమాత్మ తెలుసుకోవాలి. వచ్చే మనిషి